వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనం ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వారు రెగ్యులైజేషన్కి సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్, ఇలా వివిధ రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా ఈ యొక్క వీడియోలో మనం చాలా క్లియర్గా చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎటువంటి యూజ్ఫుల్ మెసేజ్ కావాలో అలాంటి మెసేజ్ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క వీడియోలో. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవాటికి రీసెంట్గా భారతదేశ ప్రధానమంత్రి గారు ఈయన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందనమాట. ప్రధాన డిపార్ట్మెంట్లలో ఖాళీలు డిపార్ట్మెంట్ వైజ్ సుమారు ఈ యొక్క రిమైనింగ్ ఎలక్షన్స్కి 1.5 year అయితే ఉంది. ఈ 1.5 yearలో అయితే 10 lakhs పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పడం జరిగిందనమాట. సో మనం ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ముందుగా డిపార్ట్మెంట్ వైజ్ అయితే చూద్దాం. ఇక మనకి రైల్వేస్ అయితే 15 లక్షల వరకు కూడా ఉన్నాయి శాంక్షన్ పోస్టులు అనమాట. ఇవి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 2.3 lakhs అనమాట. ఇక డిఫెన్స్కి సంబంధించి 2.5 lakhs ఉన్నాయి. హోమ్ అఫైర్స్ అయితే 1.3 lakhs. పోస్టులు వచ్చేవాటికి 90,000, రెవెన్యూ వచ్చేవాటికి 74,000, టోటల్ వచ్చేవాటికి 10 lakhs అనమాట. వీటిని 1.5 yearలో ఫిల్ చేయాలంటూ రాష్ట్ర ప్రధానమంత్రి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. డిపార్ట్మెంట్ల వైజ్గా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి త్వరలో అయితే నోటిఫికేషన్స్ రానున్నాయి. సో మొత్తం ప్రస్తుతం అయితే 31 lakhs మంది అయితే ఉద్యోగులు అయితే ఉన్నారనమాట. మనకి రీసెంట్గా 2019 ఆ టైంలో లాస్ట్ టైం అనమాట ఎలక్షన్స్ టైంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వాటికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇదే ప్రాసెస్ ఇప్పుడు మనకి స్టార్ట్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఫిల్ చేస్తే ఇబ్బంది ఉన్నదన్నమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి సో ఖాళీలు వచ్చేప్పటికి 60 లక్షలు, కానీ నింపేది 10 లక్షల. ఏడాదిన్నర 10 లక్షల కొలువు భర్తీ చేయాలని రాష్ట్ర ఈ యొక్క దేశ ప్రధానమంత్రి గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ప్రతి ఇయర్ కూడా 2 crores ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రాష్ట్ర ఈ యొక్క దేశ ప్రధానమంత్రి గారు ఈ యొక్క హామీ ఏమైందంటే ఇక్కడ అపోజిషన్స్ అయితే రైట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాయింట్ని అసలు ఖాళీలకు సంబంధించి మొత్తం జనాభాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం వచ్చేవాటికి ఫిల్ చేసిన డిఫరెన్స్కి సంబంధించి క్లియర్ ఒక డేటా అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు పాస్ చేసుకొని ఈ డేటాని అయితే చూడవచ్చు. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క రాష్ట్ర సీఎం గారు అసెంబ్లీలో చేసినటువంటి హామీకి అనుగుణంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామంటూ సుమారు 11,000 పైగా దానికి సంబంధించి కాంట్రాక్ట్ లెక్చరర్లు బోగస్ సర్టిఫికేట్ల వెళ్ళి రెగ్యులైజేషన్లో భాగంగా సర్టిఫికేట్ల తనిఖీ అంటూ సుమారు 262 మంది బోగస్ పత్రాలు ఇచ్చినట్లు తేల్చిన అధికారులు పరిశీలన పూర్తయ్యే నాటికి ఇంకా పెరగొచ్చని అంచనా. త్వరగా రెగ్యులరైజ్ చేయాలంటూ లెక్చరర్స్ అయితే ప్రజెంట్ ధర్నా చేస్తున్నారన్నమాట. మనం నిన్న కూడా ప్రీవియస్ వీడియోస్లో దీని గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే వీళ్ళు గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీస్ ద్వారా వీళ్ళు పొందినటువంటి పట్టాలకు సంబంధించి అబ్జెక్షన్స్ అయితే రావడం జరిగింది. పర్ఫెక్ట్గా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నట్లు, గుర్తింపు లేనటువంటి వారికి సంబంధించి సుమారు 150 మంది వరకు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అయితే వీరినైతే రెగ్యులరైజేషన్ చేసే భాగంలోనే ఈ యొక్క ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే 2 దశల క్రమబద్ధీకరణ, అవసరం, లోటు, మిగులు గుర్తింపు, పోస్టుల కేటాయింపుపై చర్యలు 16లోగా ప్రక్రియ పూర్తి అంటూ ఈ యొక్క జాతీయ విధానానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగ పోస్టుల క్రమబద్ధీకరణ చేపట్టిన విషయం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి మనందరికీ తెలిసిందనమాట. అదేవిధంగా రీసెంట్గా ఉపాధ్యాయులు స్టూడెంట్ యొక్క రేషియో ఏ విధంగా ఉంటే ఎంతమంది టీచర్స్ ఉంటారు, అదేవిధంగా 137 కంటే కూడా తక్కువగా ఉంటే హెచ్ఎం కూడా తొలగించడం జరుగుతుంది, పీటీ కూడా ఉండరు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేప్పటికి నాన్ టీచింగ్ సంబంధించి ప్రధానంగా చాలా జాబ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ 10 lakhs ఉద్యోగాలను భర్తీ చేయండి, 18 నెలల్లో భర్తీ చేయాలంటూ ఈ యొక్క దేశ ప్రధానమంత్రి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందంటే ఇక్కడ రావడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లే రైల్వేలో మనకి 1.48 lakhs అయితే పోస్టులు భర్తీ చేయనున్నారు. దేశ రక్షణలోకి అగ్నివీరులు అంటూ కొత్తగా
ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ని తీసుకురావడం జరుగుతుంది. సాయుధ బలగాల అగ్నిపథ్ పేరిట కొత్త సర్వీస్ అనమాట. 4 years దీని యొక్క కాలపరిమితి. ఈ 6 నెలలు అయితే ట్రైనింగ్ ఉంటుంది. 3.5 years అయితే మనం సర్వీస్ అనేది చేయవచ్చు అనమాట. సర్వీస్ పూర్తవనే 75% మంది ఇంటికి 4 ఏళ్ల తర్వాత వీరికి 11.71 లక్షలు చెల్లింపు అంటూ కూడా తొలి దశలో 45,000 మంది అయితే నియామకం చేస్తున్నట్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సమస్యలపై పోలీసుల నిరసన గలమంటూ ఇక్కడ ప్రధానంగా వచ్చేప్పటికీ వీరు తమ యొక్క అభ్యర్థనలు అయితే రైట్ చేయడం జరిగిందనమాట. చూద్దాం ఏంటిది అనేది. ఇక్కడ సీఎం సార్ సేవ్ పోలీస్ అంటూ ఇక్కడ అనంతపూర్ డిస్టిక్కి సంబంధించి మనకి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సరెండర్ లీవ్ లేవంటూ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా ఫిల్ చేయాలంటూ వీరు తమ ప్రతిపాదనలు అయితే శాంతియుతంగా నిరసన అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో ఇవి ఈరోజు ఉన్న అప్డేట్స్. థ్యాంక్ యూ.